ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు. రోడ్డు మీదన పక్కన డిజిటల్ స్క్రీన్స్ ఉండకూడదని ఆర్డర్‌లేసేవారు. అప్పట్లో 'డీటీ నాయక్' కమిషనర్‌గా ఉన్నప్పుడు చూసాను. 'సురేంద్ర బాబు' గారు కమిషనర్‌గా ఉన్నారు. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ డిజిటల్ ఇది చూస్తే మనకి కళ్ళుని అటుకి డైవర్ట్ అయిపోతుంది. మన 'ఏబీ వెంకటేశ్వరరావు' గారు ఉన్నప్పుడు కూడా అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? నేను గుంటూరులో చూసాను మొన్న. విజయవాడలో కూడా చూస్తున్నాను. నడి రోడ్డు మధ్యలో ఆహ్, అడ్వర్టైజ్‌మెంట్లు ఉంటాయి గదా! బోర్డ్‌లు పెద్ద పెద్ద హోర్డింగ్స్. అట్టాంటి చోట్లన ఇవే పెట్టేస్తున్నారు. డిజిటల్ యాడ్స్. రన్నింగ్‌లో యాడ్స్. అంటే మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మన ఎదురుగుండా ఒక టీవీ కనబడుతుంటే, అందులో యాడ్లంటేనే అందంగా చేస్తారు. అమ్మాయిల్ని అందంగా పెడతారు ఏదేదో. ఆటికి డైవర్ట్ అయిపోతే ఇటెళ్లి యాక్సిడెంట్ జరగదా? నడి రోడ్డు మధ్యలో విజువలైజ్డ్ డిజిటల్ స్క్రీన్స్ ఎట్లా అలౌ చేస్తున్నారు? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడేదో గుంటూరులో అనుకుంటా కార్పొరేషన్‌లో ఈ ఇష్యూ మీదన పెద్ద చర్చ నడిచినటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నారన్నటువంటి వ్యవహారానికి సంబంధించి. కాబట్టి కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. డివైడర్ మధ్యలో లాలీపాప్స్, యాడ్ బోర్డు తీసేయాలంటూ ఆదేశించారు. గత కమిషనర్ హయాంలో బోర్డులు తొలగించారు సిబ్బంది. కొత్త కమిషనర్ విధుల్లో జరగని తిరిగి బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్న కార్పొరేషన్ ఆదాయం అన్నట్టుంది. ఇప్పుడు అది బాగా పెరిగిపోతుంది. వాస్తవంగా ఎవడో ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలి నాకు అర్థం కాదు. ఎందుకు కార్పొరేషన్‌లో డైరెక్ట్‌గా సంపాదించుకోకూడదు అన్నది.